ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేను అతని నోటికి నీ నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన నీ నోటికి తోడై ఉంటాడంట. నోటికి తోడై ఉండి నువ్వేమి చెప్పాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నువ్వు వారి దగ్గర నడుచుకోవాలని నీకు బోధిస్తాను. మోషే అంటున్నాడు, ప్రవ్వా నేను నత్తివాడిని, నేను నోటి మాంద్యం కలవాడిని, నా వలన కాదు నేను అంతమందితో మాట్లాడడం. ఇది వరకు కూడా నేను ఎప్పుడు ఎంతో మందితో మాట్లాడిన వాడిని కాదు, ఇప్పుడు కూడా కాదు ప్రవ్వా అని అంటే, అసలు నోరిచ్చిన వాడెవడు? నీకు నోరిచ్చిన వాడెవడు? నేనే కదా అంటాడు దేవుడు కదా. నిజమే. ఆ నోటిని మరి ఎలా వాడాలో కూడా చెప్పే దేవుడు ఆయనేనంట. నీకు జ్ఞానం ఇచ్చి నువ్వేం మాట్లాడాలో, అధికారుల దగ్గర మాట్లాడాలా, నీ బంధువుల దగ్గర ఏం మాట్లాడాలా, నీ ఇంటి వారి మధ్యలో నువ్వేం మాట్లాడాలా, జ్ఞానం లేదు ప్రభా అని అనుకుంటున్నావా? దేవుడు తప్పకుండా నీ నోటికి నోరుగా ఉండి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో, ఏం బోధించాలో నీకు ఆయన నోరిచ్చి మాట్లాడతాడంట. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను కదా మాట్లాడేది. నీ నోటికి నోరుగా ఉండి మీరేం మాట్లాడాలో నేనే మొత్తం చెప్తాను అంటున్నాడు దేవుడు. నేను చెప్తాను, నేను చెప్పిన దాన్ని నువ్వు చేస్తావు అంతే. నువ్వు భయపడొద్దు, అంతేగాని నాకేం తెలియదు ప్రభు అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. నేను నీకు నిరూపిస్తాను, నీ నోటికి నోరుగా ఉంటాను అని మోషేతో మాట్లాడిన రీతిగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నా కుమార్తె. నిజంగానే భయపడుతున్నావేమో కదా, బాధపడుతున్నావేమో. ప్రభా వాళ్ళ ముందు నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి ప్రభా, నాకు భయంగా బాధగా ఉందంటున్నావేమో. కానీ దేవుడు నీకు ఒక తల్లిగా తండ్రిగా ఉండి వాటిని అన్నిటినీ చెప్పి నీకు బోధించి నేను తీసుకెళ్తాను, నేను వాడుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నువ్వు భయపడొద్దు. నీ నోటికి నోరుగా ఉండి ఆయనే నీ పక్షంగా మాట్లాడతాడు. నిజంగా నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడుతాడు. నువ్వు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఎదురు తిరిగే వాళ్ళ మీద, లేకపోతే నీ మీద వ్యతిరేకించే వారి మీద ఆయనే తన నోరును వాడతాడంట. నువ్వు మౌనంగా ఉండు అంతే. నేను చూసుకుంటాను. నీ పక్షంగా ఇతరులతో వాద్యమాడిచ్చి ఆ సమయంలో నోరు మోయించి నేను వాళ్ళ విషయంలో నీకు ఎటువంటి హాని వాళ్ళ ద్వారా రాకుండా నేను చేసే దేవుడు నన్ను వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ నోటికి నోరుగా ఉండి నువ్వేం బోధించాలో, ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో నువ్వు సహాయం చేస్తున్నందుకే వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈరోజు భయపడుతున్నారో వారందరికీ అటు సహాయం చేసినందుకు కూడా వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ఈరోజు నేను అడుగుతున్నా, అయా తండ్రి ప్రభా ఆర్థికంగా, అయా అనారోగ్యంగా తండ్రి, అయా తండ్రి కుటుంబ సమస్యలతో ఏ సమస్యతో నేను అడుగుతున్నారో వారికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు ప్రభా, మంచి ఐశ్వర్యం కాపుదల తండ్రి, కుటుంబంలో నెమ్మది సమాధానం మీరు దయచేసి ఘనత ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థన నీ చేతుల్లో పెడుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.